lot of people are here. I'm very glad to see a lot of known Malayalam and Tamil persons here. Sunil Krishnan, Karthik Balasubramaniam, and Suresh Pradeep, Vishal Raja, Sushil Kumar. They are all writers. They are writing that micro details in their writing, and they are creating a very unique style of literature today. And ಮೂರೇ ಟೇಬಲ್ ಇರೋದು ನೋಡಿ, ನೀವೇ ಜಾಗ ಸರ್ ಹೇಳಿ. ವರ್ಷದ ಹಿಂದೆ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಮೈಸೂರು ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ಪ್ರಸಾರಾಂಗ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಾಡು ಮಾಡಿತು. ನೂರಾರು ವಿಹಾರಗಳಿದ್ದವು ಕರ್ನಾಟಕದ ಉದ್ದಗಲಗಳಲ್ಲಿ. ಎಲ್ಲಿ ಹೋದ್ವಪ್ಪ, ಏನಾದ್ವಪ್ಪ,
ಅದರ ಇತಿಹಾಸ ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಾವು ಪಾಳಿ ಓದಬೇಕು ಅಂದರೆ ಒಂದು ಬೇಕಲ್ಲ, ಪಾಳಿಯನ್ನೇ ಹೆಸರೇ ಕೇಳಿರೋದಿಲ್ಲ ಅಂಥದ್ದು. ಅದು ನಿಘಂಟು ಅಂಥ ದೊಡ್ಡ ಕೆಲಸಕ್ಕೆ, ಆ ಕೆಲಸಕ್ಕೆ ಕೈ ಹಾಕೋದಕ್ಕೆ 8 ಎದೆ ಬೇಕು. ಅದಕ್ಕೆ ದುಮ್ಮಿಕ್ಕಿದಂಥವರು ಪ್ರೊಫೆಸರ್ ಮಲ್ಲೇಶ್ವರ ವೆಂಕಟೇಶ್ವರ. ನನ್ನ ಓದು, ನನ್ನ ಬರವಣಿಗೆ, ನನ್ನ ಮಕ್ಕಳ ಸಾಹಿತ್ಯವೇ ಆದರೂ ಕೂಡ ನಾನು ಎಲ್ಲ ಸಮಕಾಲೀನ ಕಾವ್ಯ, ಕಥೆ, ಕಾದಂಬರಿ, ವಿಮರ್ಶೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಬರಹಗಳನ್ನು ಓದಿದಾಗಿಯೂ ಕೂಡ ಕಳೆದ 15 ವರ್ಷಗಳಿಂದ ನನ್ನ ಬರವಣಿಗೆ ಮಾಧ್ಯಮವನ್ನು ಮಕ್ಕಳ ಸಾಹಿತ್ಯವೇ ಯಾಕೆ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾಯಿತು ಅಂತ. ನನಗೆ ಮಕ್ಕಳ ಸಾಹಿತ್ಯ ಬರೆಯೋದು ಅಂದರೆ ನನಗೆ ಬರೀತೀನಿ ಅಂದರೆ ಬಹುಶಃ ಯಾವುದೇ ಒಬ್ಬ ಲೇಖಕ, ಇಲ್ಲಿ ಬಹುತೇಕ ಜನ ಲೇಖಕರಿದ್ದೀರಿ. ಲೇಖಕ ಲೋಕಾನುಭವದ ಜೊತೆಗೆ ತನ್ನ ಸ್ವಾನುಭವ ಅಂದರೆ ಜೀವನದ ತಾನು ಅನುಭವಿಸಿದ ఘటనಗಳನ್ನು బరవడిగే రూపం అలానే తీసుకొచ్చామన్నమాట యాని ఫౌండేషన్ సపోర్ట్తో. సో అలా చేసినప్పుడు దాన్ని అంటే అది ఒక మధ్యంతర భాష నుంచి వచ్చినా కూడా, మీడియం నుంచి వచ్చినా కూడా దాని ఆ బంగారం మరీ తరిగిపోదు అన్నమాట, మరీ కల్తీ అవ్వదు. సో అది ఒకటి. సో దానికి ఏం చేయాలి అంటే కొన్ని ఉంటాయి మేడం అన్నట్టు కల్చర్. బట్ ఇది మరాఠీలో ఈ పదాన్ని ఎట్లా రాస్తారు, ఆర్ హిందీలో ఎట్లా రాస్తారు, సో దాన్ని తీసుకొని మనం తెలుగులోకి చేసుకోవడం. ఊర్ల పేర్లు, పాత్రల పేర్లు అండ్ కల్చరల్ రెఫరెన్సెస్ ఇవన్నీ అంటే దానికి కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మన లింక్ లాంగ్వేజ్, అందులోకి వచ్చినంతగా ఇంకా వేరే దగ్గర రావట్లేదు. సో వాటిని యూజ్ చేసినట్టు ఇలా అనువాదానికి తప్పనిసరిగా ఒక ప్రోత్సాహకులు ఉండకపోతే ఇది అంత సులువుగా జరగదు. అదే అదే కవులకి రాజులు అదే అదే టాపిక్ మళ్ళీ అంటే టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడేస్తాను దాని గురించి. ఇప్పుడు మనం వేరే భాషల నుంచి ట్రాన్స్లేషన్స్ బయటకు ఎక్కువ వెళ్తున్నాయి, వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి, పేరు వస్తుంది, మన నుంచి అంత వెళ్ళట్లేదు అని మనం ఉంది. అండ్ అది వాస్తవం కూడా, మన నుంచి వెళ్ళట్లేదు, మన దగ్గరికి వచ్చేది ఎంత అన్నది ఆ తర్వాత విషయం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వేరే భాషల వాళ్ళకి కన్నడ అయినా, తమిళమైనా, మలయాళం అయినా వ్యక్తుల శ్రమ కాకుండా సంస్థల ప్రోత్సాహం కూడా ఉంది. అండ్ ఆ ప్రోత్సాహం ఏదో మాట వరుసకు నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి అన్నట్టు కాకుండా డబ్బు రూపంలోనూ, అవార్డుల రూపంలోనూ, అంటే అవకాశాలు ఇప్పించే రూపంలోనూ, కాపీ రైట్స్ విషయంలోనూ. ఎందుకంటే అనువాదాల విషయంలో మనం మర్చిపోయే చాలా కీలకమైన అంశం ఏమిటంటే కాపీ రైట్. ఆ కాపీ రైట్లు ఎట్లా దక్కించుకోవాలి, దాన్ని ఒక లీగల్ డ్రాఫ్ట్లో ఎట్లా పెట్టుకోవాలి, తర్వాత సమస్యల్లో చిక్కుకోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు అనువాదాల్లో. సో ఇవన్నీ మనకి తెలుగులో లేవు. తెలుగులో ఎంతసేపు ఆ ఇండివిజువల్, ఆ వ్యక్తికి చాలా ఉత్సాహమో లేకపోతే కొంచెం పిచ్చో ఉండడం వల్ల ఆ ట్రాన్స్లేషన్స్ చేయడము, అవి బయటకు రావడము, అంతేగాని సంస్థాగత సపోర్ట్, ప్రభుత్వమైన ప్రభుత్వేతర సంస్థల నుంచి అయినా మాత్రం సపోర్ట్ లేదు. మాత్రం సపోర్ట్ లేనప్పుడు మనం కన్నడ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, మలయాళం వాళ్ళు బాగా చేస్తున్నారు, మనమే రావట్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన ప్లేయింగ్ గ్రౌండే డిఫరెంట్ వాళ్ళకన్నా. మీరు అన్నట్టు ఇదివరకు కాలంలో, పాతకాలంలో కవులు ఇంట్లో కూర్చొని రాయాలని వాళ్ళకి నెలకి సరిపడా సరుకులు బండ్లో పంపించేసేవారట. వాళ్ళు ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఇల్లు ఎలా గడుస్తుంది అనే చింత లేనప్పుడు కూర్చుని ప్రశాంతంగా రాసుకోవచ్చు. ఇది ఇప్పుడు లేదు కాబట్టి అంటే నాకు ఒక నెల అలా దొరికింది. నాకు సంగం హౌస్ రెసిడెన్సీలో నేను మల్లు స్వరాజ్యం గారిది ఆత్మకథ తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడానికి నాకు అక్కడ రెసిడెన్సీ అవకాశం జరిగింది. సో ఒక నెల పాటు అంటే 4 వారాల పాటు అక్కడ 3 పూట్ల వాళ్ళు చక్కగా వండి పెడుతూ ఉంటే కూర్చొని అనువాదం చేసుకున్నాను. సో అదొక అద్భుతమైన ఫీలింగ్ మాట. అంటే మొదట్లో భయం వేస్తుంది, ఏంటబ్బా మనకి ఇవన్నీ చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అని టెన్షన్ వస్తుంది. కానీ అలవాటు అయ్యాక కొంచెం బాగా ప్రోగ్రెస్ అవుతుంది. సో కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో ఇండియన్ ట్రాన్స్లేషన్స్కి సపోర్ట్ చేస్తున్న రెసిడెన్సీ టైప్ ఏదైనా ఉంది అంటే అది కూడా నెల రోజుల పాటు ఉంది
ఉంది అంటే అది ఓన్లీ సంగం హౌస్ ఉంది. మనకి అట్లాంటి ప్రయత్నాలు జరగాలి. నేనేమంటానంటే రెసిడెన్షియల్ ప్రస్తుతం తెలుగుకి కొంచెం అంటే అవి అందని ద్రాక్ష పంట, కానీ కనీసం ఒక అనువాదాలు చేస్తున్నారు అంటే ఓకే, తగిన పారితోషికం ఇచ్చే పరిస్థితి లేదు, కానీ కనీసం ఓకే 10,000 ఒక అడ్వాన్సో లేకపోతే ఇంత రాయల్టీనో మీరు చేసిన దాన్ని ఉత్తప్పుడు నేను ఓకే మీరు ఎట్లా చేశారో నేను వేస్తున్నాను అందుకని నేను మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను ఆ టైప్ కాకుండా మీ శ్రమకి నేను ఇవ్వలేను, ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో ఉన్న సేల్స్ వీటన్నిటి వాటిని నేను ఇవ్వలేను. కానీ ఇది మీది మేధో శ్రమ కాబట్టి నేను దీన్ని గుర్తించి దీనికి ఇలా ఇంత అమౌంట్ అయినా ఇవ్వగలుగుతున్నాను. అలాంటి పరిస్థితి వస్తే ఫ్రీగా వేసుకోవడం కాకుండా అలాంటి పరిస్థితి వస్తే కూడా అనువాదకులకి కొంచెం ఊతంగా ఉంటుంది. మంచి చెప్పారు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్కి కాతేని గారు అన్న దానికి కంటిన్యూషన్గా మిమ్మల్ని అడుగుతున్నాను. అనువాదం చేస్తున్నప్పుడు ఒక పుస్తకంతో జీవించాలి, ఇంకా రాత్రింబావుళ్ళు దాంట్లోనే కూర్చుని ఒక్కొక్క పదం మామూలుగా చదివేసి పక్కన పడేయడం వేరు, ఒక్కొక్క పదంలో ఎన్ని అర్థాలు వస్తాయని తెలుసుకుని ఆ పూర్తిగా వాక్యానికి ఇవన్నీ కలిస్తే ఇంకో అర్థం రావచ్చేమో అని అట్లా పుస్తకం అలా మీరు ఇప్పుడు జయమోహన్ గారి ఆరం కథలు తెలుగులోకి చేశారు. అది మొదటి ప్రశ్న. మీరు దాన్ని తమిళంలో ఆరం కథలు అనుకుంటుంది, ఇంగ్లీష్లో స్టోరీస్ ఆఫ్ ద ట్రూ అని వచ్చింది. మీరేమో పేరు మార్చేసి నెమ్మి నీలం అని పెట్టారు, ఒక కథ టైటిల్ అది. సో ఈ ఫస్ట్ ఈ టైటిల్ చేంజ్ గురించి ఏమిటి, తర్వాత మీరు ఆ కథలు చేస్తుంటే మీకు ఎట్లాగా ఏమనుకోవాలి? నేను జయమోహన్ని 1997-6 ప్రాంతంలో మా అన్న ఇంట్రడ్యూస్ చేశాడు నాకు. నేను వచ్చేసి పద్య సాహిత్యం మీద ఇట్లా ప్రాచీన సాహిత్యం మీద చదువు ఎక్కువ ఆసక్తి చూపేవాడిని. కాబట్టి అప్పట్లో కూడా పెద్ద కథలు అవి తమిళ కథలు తమిళ రచనలు ఎక్కువ చదివేవాడిని కదా. అంటే అప్పుడు కూడా క్లాసికల్ తమిళ లిటరేచర్ ఎక్కువ చదివి, అలాంటప్పుడు జయమోహన్ రాసిన ఒక ప్రాచీన సాహిత్యం గురించిన ఒక సిరీస్ ఇచ్చాడు నాకు చదవమని మా అన్న. అది చదివిన తర్వాత అప్పటి నుంచి జయమోహన్ పట్టుకున్నాను. అప్పటి నుంచి జయమోహన్ ప్రతి రచన చదివేస్తున్నాను. ఈ అరం పర్టికులర్గా ఈ అరం కథలు వచ్చేసి 2011లో రాశారు ఆయన. వరుసగా ప్రతిరోజు ఆయన సైట్లో ప్రతిరోజు ఏదో ఒకటి వస్తుంది, 2 ఆర్టికల్స్ కనీసం 2 రచనలు ఖచ్చితంగా వస్తాయి, కనీసంగా 2 దాదాపు ఇది 20 ఏళ్ళుగా జరుగుతుంది. సో నేను 2011లో ఆ కథలు చదివినప్పుడు కదిలిపోయాను. అంటే ఈ కథలు ఇలా రాశారంటే అంతవరకు నేను ఏ భాషలో నేను చదివిన ఇంగ్లీష్లోనో తెలుగులోనో తమిళలోనో అలాంటి కథలు రాలేదు. అంత అద్భుతంగా రాశారు. ప్రతిరోజు వెయిట్ చేసి చదివాను ఆ కథలు. అప్పటి నుంచి వీటిని తెలుగులోకి తీసుకెళ్ళాలని లోపల ఉంది, కానీ నా వల్ల కాదేమో అని చేయలేదన్నమాట. తర్వాత వేరే కథలు వేరే రచయిత కథలు అవి చేసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. అందుకని మొదలుపెట్టాను ఈ అరం కథలు. నా అనువాదాల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాలంటే నాకు తెలుగు అంత బాగా రాదు. తెలుగు ఒకవేళ నేను ఇంకొక 20 ఏళ్ళ తర్వాత నేర్చుకుంటే కూడా నా అనువాదాలకు నేను ఏ అనువాదం చేసినా దాని వెనకాల 4 ఉంటారు. నేను అనువాదం చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఒక్కొక్క వాక్యాన్ని చదివి నాతో డిస్కస్ చేసి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో అది నాకు చెప్తే అదే కరెక్ట్గా నేను తమిళ్లో ఉన్నది లేకపోతే మూల భాషలో ఉంది కరెక్టా కాదని చూసుకున్న తర్వాతే దాన్ని అప్రూవ్ చేస్తాను. ఇప్పటివరకు రాసిన 50-60 కథలు కనీసం 4 చదివారు, ప్రూఫ్ రీడ్ చేశారు. వాళ్ళందరూ కూడా వీళ్ళలో భాగస్వామ్యం ఉంది. ఆ తర్వాత అనువాదం అంటే నా పేరు రావాలని కూడా నాకు ఈ అరం కథలకు లేదు. ఇంకెవరో పేరో ఒక పేరు వెయ్యాలి కాబట్టి నా పేరు వేసుకున్నారు. నేను అక్కడనే కానీ మీరు అన్నట్టు ఇది పెద్ద డిస్కషనే అవుతుంది. ఈ చేయూత అనేది ఒక అనువాదకులకి వాళ్ళొక్కళ్ళు కాదు, ఒక పుస్తకం పట్టుకుని అలా కూర్చొని రాసుకోవాలి, దాన్ని చదువుతూ చేస్తూ ఉత్తి పుణ్యానికి ఏదో మన ఇష్టం కాబట్టి చేస్తూ అది చేసినా కూడా అది అలా ఉండిపోకుండా దాన్ని పాఠకుల దాకా తీసుకెళ్ళాలంటే ప్రచురణకర్తల మధ్యలో ఒక వారధిలా ఉన్నారు, వాళ్ళొక వారధిలాగా వాళ్ళు ప్రచురణకర్తలు అంటే మామూలుగా నేను తమిళంలో కూడా కొన్ని చోట్ల వింటాను, తెలుగులో కూడా వినేది ఏంటంటే ప్రచురణకర్తలు సరిగ్గా డబ్బులు ఇవ్వరు అనేసి అంటారు. నా విషయంలో అలాంటివి ఏమీ జరగలేదు. నాకు దొరికిన పబ్లిషరు లేకపోతే మిగిలిన ఇంకా రాబోయే పుస్తకాలకు కూడా ఇప్పుడు గీతా రామస్వామి వెయిట్ చేస్తున్నారు, అన్వీక్షకి సిద్ధారెడ్డి అడుగుతున్నాడు ఏదైనా చేసి, మనకు బలరాం గారు అడుగుతున్నారు. నాకు వేసుకోము అనే లాంటి ఇదైతే కనిపించలేదు. సో ఇక్కడ 2 పుస్తకాలకి డబ్బులు ఆల్రెడీ ఇచ్చేశారు కూడా మోహన్ గారు.
అంటే అదేదో కోట్లని కాదు, అంటే నేను పెట్టే సమయానికి నా ఉద్యోగానికి పెట్టే సమయానికి దానికి తేడా ఉంటుంది ఖచ్చితంగా డబ్బులు విషయంలో. నాకు డబ్బులు కాదు, అండ్ డబ్బులనే కాదు, మీరు అన్నట్టు 4 ప్రూఫ్ రీడర్స్ ఉండి ప్రూఫ్ రీడర్స్ నా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు, అంటే కేవలం వాళ్ళు తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు కాదు, ఆసక్తి అంటే చాలా చదువుకున్న పాఠకులు, తెలుగు బాగా వచ్చిన క్లోజ్ రీడర్స్ అయి ఉండాలి, నా అదృష్టం అనిపిస్తారు. అంటే ఇప్పుడు ఒక పుస్తకాన్ని చేసినప్పుడు దానికి సహాయం గురించి చెప్తారు భాస్కర్ గారు. అంటే దానికి సజెషన్స్ అవసరం అన్నాను. వీటిల్లో అంటే నేను కొన్ని చెప్పాలంటే ఇప్పుడు కల్చరల్ వాతావరణం గురించి అనుకున్నాను. ఇప్పుడు అందరికీ తెలియదు. ఇప్పుడు నాకు ఏంటంటే అప్పుడు విభూతి భూషణ్వి కొన్ని నవలలు చేశాను, 4-5 చేశాను. దానిలో ఏంటంటే ఆయనకి ఆయన ఫిలాసఫీ, తర్వాత నేచర్తో ఆయన కనెక్ట్ అయ్యే పద్ధతి, ఇవి నాకు కూడా ఆసక్తికరంగా ఉండటం వల్ల చాలా సులభంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. అయితే ఇటీవల వచ్చిన ఒక నవల ఇచ్ఛామతి, దానిలో అంటే కొంత అందులో చాలా వరకు ఒక స్పిరిచువల్ పాత్ర ఉంది, దానికి సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే నేను అంతకుముందు వాటికి దీనికి కొంచెం ఒక తేడా, కొంచెం ఒక ఇబ్బంది ఏంటంటే నాకు అంటే వ్యక్తిగతంగా నాకు అది పెద్దగా ఇంకా ఏ రిలీజియన్కి సంబంధించినంత వాతావరణం నాకు పెద్దగా తెలియదు అందులో. కానీ దాంతో అంటే ముఖ్యంగా ఆయన రిలీజియస్ కూడా కాదు, స్పిరిచువల్